నేను హిందువును, అన్ని మతాల ఆత్మబంధువును. నేను కూడా హిందువునే, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజలు ఆత్మబంధువును. ఏ ఒక్క వర్గానికో కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలి, అన్ని వర్గాలు మంచిగా ఉండాలి, హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టు ఉండాలి, కలిసి బతకాలి. దానిలో గొప్పతనం ఉంటుంది, బలం ఉంటుంది. ప్రజలను విడదీసి చీల్చి మత విద్వేషాలను రెచ్చగొడితే వచ్చేది ఏమీ ఉండదు. ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్గానే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ ఏం లేదు. తెలంగాణ కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం కోట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ, మరో పార్టీ కోట్లాడబోదు. చూడండి తెలంగాణ ప్రజలారా, బీజేపీ పార్టీ ఏంటంటే ఒక మతాలను రెచ్చగొడుతూ, మత విద్వేషాలు లేపుతూ, హిందువులలో ఒక అమాయకులను చూసుకొని వాళ్ళకు దురుద్దేశాలు చెప్పి ఎలక్షన్లో గెలవాలని, ఏది మొత్తం తెలంగాణలో బాగా వేయాలనే ఆలోచనతో వాళ్ళైతే ఒక ఆలోచనలో ఉన్నారని మనకైతే అర్థమవుతుంది. ఈ రకంగా చూసుకుంటే కేసీఆర్ అంటున్నాడు, ప్రతి ఒక్క తెలంగాణ ఉన్న ఏ వర్గానికి చెందిన వాడైనా ప్రతి ఒక్కరు ఆత్మబంధమును, నేను కూడా హిందువునని చెప్తున్నాడు. అంటే హిందువునే కాకుండా ప్రతి ఒక్క మతాన్ని నేను దగ్గర చూసుకుంటా, అంటే బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని ఇక్కడ చెప్తున్నట్టయితే మనం చూడవచ్చు. ప్రాంతీయ శక్తులే కేంద్రంలో అధికారం, రెండు కూటములకు పరాభవం తప్పదు. దేశవ్యాప్తంగా బీజేపీకి 200 సీట్లు రావు. 2 విడతలో 200 గోబెల్స్ ప్రచారమే. బీఆర్ఎస్కు డజన్లకు పైగా సీట్లు ఖాయం. కాంగ్రెస్ బీజేపీ పాలన దేశం అధోగతి. దేశం నుంచి పారిశ్రామికవేత్తలు పరార్. 5 నెలలకే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం. ఢిల్లీ మద్యం కేసు మోడీ సృష్టించింది. రేవంత్ బాష్పై ఈసీ స్పందించదేం. పీటీఐతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక్కడ కేసీఆర్ ఏమంటున్నాడు అంటే, ప్రజలారా, 2 కూటములకు, ఏది ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ 2 కూటములకు పరాజయం తప్పదని కేసీఆర్ అయితే చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా బీజేపీకి 200 సీట్లు కూడా రావని చెప్తున్నాడు. అదేవిధంగా 2 విడతలో 200 గ్లోబల్ ప్రచారం. బీఆర్ఎస్కు డజన్ పైగా సీట్లు ఖాయం. అంటే 12 సీట్లకు పైగా ఖాయమని అయితే కేసీఆర్ చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ బీజేపీ పాలన దేశం అధోగతి. ఆ కాంగ్రెస్ బీజేపీ పాలించి దేశాన్ని అమ్ముకుంటేది, కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటే తప్పితే దేశం కొరగబెట్టింది ఏది లేదని కనబడుతుంది. అదేవిధంగా 5 నెలలకే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి పాలన ఉందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా ఇక్కడ మన కేసీఆర్ చెప్పడం జరిగింది. ఢిల్లీ మద్యం కేసు మోడీ సృష్టించింది, ముమ్మాటికి మోడీ సృష్టించిందే. ఎందుకంటే దాంట్లో ఉన్నోళ్ళంతా ఎన్డీఏ కూటమిలో ఉన్న సభ్యులు ఎవరు లేకుండా మిగతా ఏదైతే గవర్నమెంట్ యాంటీగా పనిచేస్తున్నారో వాళ్ళ మీదనే కేసులు జరగడం జరిగింది. అదే బీజేపీ నాయకులు కానీ, ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు కానీ ఎట్లాంటి ఈడీ దాడులు ఉండే, వాళ్ళ మీద ఎట్లాంటి దాడులు ఉండే. కాబట్టి ఇక్కడ క్లుప్తంగా మనకు ఒక క్లారిటీగా అయితే వచ్చింది ఇక్కడ ఎవరి మీద కేసులు పెడుతున్నారు అనేది. రేవంత్ భాషపై ఈసీ స్పందించది. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఈసీ ఏంటంటే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా, అటు కేంద్ర ప్రభుత్వం చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే వాళ్ళు డిపెండ్ అయ్యి అంటే పని చేస్తున్నారు. కానీ మిగతా వేరే ఈసీ ఎట్లా చూస్తున్నారు అంటే చెవులు మూసుకొని చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏది పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అన్న ఇట్లాంటి స్పందన ఉండదు. కాకపోతే కేసీఆర్ ఎప్పుడో అన్నది, నెల క్రిందట అన్నది ముచ్చటిని తీసుకొచ్చి ఇప్పుడు ముందట పెట్టి దాని మీద కేసులు వేసుడు ఎంతవరకు భావ్యమో వాళ్ళకే తెలియాలి. అందరికీ పడ్డది నాడు అడ్డుపడ్డ కాంగ్రెస్, నేడు వేయించిన బీఆర్ఎస్. 5 ఎకరాలకే రైతు బంధువులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచన. డిసెంబర్లో జమ చేయాల్సిన నిధుల విడుదల జాప్యం. ఎన్నికల ప్రచారంలో సర్కార్ తీరును ఎండగట్టిన కేసీఆర్ ప్రజాక్షేత్రంలో నిలదీయడంతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 2423 కోట్ల విడుదల, చెల్లింపులు ప్రారంభం. చూస్తున్నారు కదా, ఏ పార్టీ అడిగిందా ఇవన్నీ? ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల తరపున, ప్రజల కొరకు పాటుపడే పార్టీ. కాబట్టి రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టి కేసీఆర్కు భయపడి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేసింది. కాబట్టి ఈరోజు మళ్ళీ కొంతవరకు అయితే
రైతు బంధు ఇప్పించిండు. తెలంగాణ ప్రజలారా కేసీఆర్ని కనుక మళ్ళీ ఇది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిపించుకుంటే ఆ సెంట్రల్లో మన గలమై పోరాడతారు. అదేవిధంగా తెలంగాణలో కూడా మన కోసం పాటుపడి మన ఒక తెలంగాణ గొంతుగా ఉంటారనే విషయం మనకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది వార్త చూసుకుంటే.